కాకినాడ త్యాగరాజ్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త గోవిందరాజుల ఆధ్వర్యంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఆలయం నిర్మించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామి పూజా విగ్రహం, స్వామివారి ఒంటె వాహనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాలను ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ వేద పండితుల మంత్రోర్చనల నడుమ పీఠలపై కూర్చున్న దంపతులు ప్రతిష్ఠించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త గోవిందరాజులు అధ్యక్షత వహించగా ఆలయ నిర్మాత తుమ్మలపల్లి నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వనాథ్ శర్మ, ఆలయ నిర్మాత తుమ్మలపల్లి నారాయణరావు, ఆలయ ధర్మకర్త గోవిందరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీను, సురేష్, శివ, శ్రీనివాస్, అన్నవరం, రాంబాబు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు నిత్య పూజా విగ్రహ ప్రతిష్టాపన, స్వామివారి వాహనం ఒంటె ప్రతిష్టాపన, అలాగే మన సమస్త కోరికలు తీరేటువంటి సర్పదోషం పోయేటటువంటి శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా అత్యంత వైభవపరితంగా ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమానికి విచ్చేసి మరి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలనని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అలాగే మన ఆలయ ధర్మకర్త గారికి, మన గుడి కడిగినటువంటి గుడి దాత గారికి కూడా ఈ యొక్క సత్య రజిక సంఘ సభ్యులు అందరినీ కూడా ఈ యొక్క అభయాంజనేయ స్వామి చల్లగా కాపాడాలని ఎల్లవేళలా కోరు. శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ కట్టి సంవత్సరం అయిన సందర్భంగా ఈ ఆలయంలో కొత్తగా నూతనంగా 2 విగ్రహాలు ప్రతిష్ఠించడం జరుగుతుంది. దానికి ఆలయ కమిటీ ఆలయ కమిటీ గోవిందరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి గుళ్ళు మరి రాబోయే రోజుల్లో ప్రతి వీధికి ఒక గుడి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మోడీ గారి హయాంలో 500 ఏళ్ళ నాటి కళ ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ అవుతున్నాయి. అయోధ్య కానీ రాబోయే రోజుల్లో ఇంకా చాలా గుళ్ళు ప్రతిష్టాపన జరుగుతాయని చెప్పేసి కోరుకుంటూ